హాయ్ హలో నమస్తే ఆల్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నామండి. మీరందరూ కూడా చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ సాయి యాదవ్. సో ఈరోజు అయితే ఇంకో కొత్త వీడియోతో మేము ముందుకైతే వచ్చేసినామండి. అండ్ కొత్తగా ఎవరైనా మన సాయి యాదవ్ యూట్యూబ్ ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ వేసుకొని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఇక్కడైతే ఇంకా జెండా జాతర అనమాట. నిజామాబాద్లో బాలాజీ జెండా మందిరంలో జెండాను కూర్చోబెడతారు. సో ఇంకా అందరు కూడా వెళ్ళేసి అక్కడ జెండాని దర్శనం చేసుకొని అక్కడ ఏంటో అక్కడ బాలాజీ మందిరం వెళ్ళి జెండాను దర్శించుకుంటే మనము అంటే కొబ్బరికాయ కొట్టి ఇట్లా చెక్కరి పైన వెదజల్లుతారనమాట. అట్లా చల్లేసి జెండాని తీసుకెళ్ళి అక్కడ జెండాకి చెక్కి వస్తారనమాట. సో మేము కూడా ఇంకా అంతే రెగ్యులర్గా ఇంకా మన గణపతి నవరాత్రులప్పుడే కూర్చోబెడతారనమాట. సో ఇంకా మేము ఎట్లా వీలైతే అట్లా వెళ్ళేసి ఇంకా అదే రోజు అనమాట మేము యజ్ఞం మీద కూర్చున్నాము మా సంఘం దగ్గర అన్నదానం రోజు. సో అదే రోజు ఈవినింగ్ ఇంకా వెళ్ళేసి దర్శనం అయితే చేసుకున్నాం మేము కూడా. ఇంకా వీడియో అయితే యాడ్ చేసిన నేను. అండ్ కొంచెం జెండా జాతర రోజు అంటే జెండా వెళ్ళే రోజు కూడా మేము అక్కడ వెళ్ళి షూటింగ్ తీసుకొచ్చినాం. కొంచెము అంగరంగ వైభవంగా ఆటపాటలతో అయితే చక్కగా జంటనైతే తీసుకెళ్తారు. సో అది ఇంకా తిరుపతి వెళ్తుంది అనమాట. 10 రోజులు వేరే ప్లేస్లో పెట్టేసి ఇంకా అక్కడ నుంచి తిరుపతి అయితే తీసుకెళ్తారంట దాన్ని. సో జెండా ఏంటో అక్కడ వెళ్తే తిరుపతి వెళ్ళి ఆ ఏడుకొండల వాడిని దర్శించుకున్నంత ఆనందంగా అనిపిస్తుంది అట్లా. సో అంత దూరం కొన్నిసార్లు వెళ్ళలేకపోయినా ఇక్కడ వెళ్ళి ఆ ఆనందాన్ని పొందొచ్చు అని నాకు అనిపిస్తుంది. ఇంకా రోజు ఈవినింగ్ మేము వెళ్ళిన వీడియో అనమాట. బాబు కొంచెం క్యాప్చర్ చేసిండు. ఈవినింగ్ వెళ్ళామాట. ఎంత టైం ఎక్కువ అవ్వలేదు, 6:30 కూడా అవ్వలేదు అనుకుంటా. కానీ అక్కడ లైటింగ్స్ సరిగా లేక చాలా చీకటి అనిపిస్తుంది. వెళ్ళినాం అనమాట. ఇంకా తమ్ముడు పాప, అన్నయ్య వాళ్ళ పాప, మా పిల్లలిద్దరు, అమ్మ, నేను వెళ్ళినాం. వెళ్తూ ఉండగా మధ్య మధ్యలో వినాయకులు ఉన్నాయన్నమాట. సో పిల్లలైతే ఇంకా అక్కడ ఆగుతూ ఆగుతూ వినాయకులను చూస్తూ చూస్తూ ఎంజాయ్ చేస్తూ అయితే వెళ్ళిండ్రు. ఇక్కడ గోల్ హనుమాన్ దగ్గరే అంటే జెండా బాలాజీ మందిరం దగ్గరే పెద్ద వినాయకుని పెట్టిండ్రు. సో ఇంకా మా తమ్ముడు పాప అయితే చాలా ఎక్సైటింగ్ ఫీల్ అయింది అనమాట. ఎంత పెద్ద ఉంది కదా, పెద్ద ఉంది అత్తయ్య, పెద్ద ఉంది అని చేసి అని చాలా హ్యాపీ ఫీల్ అయింది. సో ఇంకా అక్కడైతే కొన్ని పిక్స్ దిగింది కానీ సరిగా రాలేదన్నమాట, చీకటి వచ్చింది. ఇంకా అక్కడ పిక్స్ అయితే దిగేసి వెళ్ళినాం అనమాట మేము. ఇంకా వెళ్ళేసి అక్కడే గుడి దగ్గర అన్ని షాప్స్ స్టాల్స్ అన్నీ ఇస్తారండి. ఒక 5 days అయితే జెండా కూర్చున్నప్పటి నుంచి కూడా అన్ని షాప్స్ వేస్తారు. ఇంకా దగ్గరకు వచ్చిన కొద్దీ ఇంకా జెండా తీసుకెళ్ళిపోతారు అనే టైంలో అయితే చాలా షాప్స్ అన్నీ వచ్చేస్తాయి అనమాట. 5 days జాతర లాగా సాగుతుంది అనమాట. చాలా బాగా అనిపిస్తుంది. ఎప్పుడో విలేజ్లలో వెళ్ళి జాతరలో చూసినంత హ్యాపీనెస్ అనిపిస్తుంది అనమాట. చిన్నప్పుడైతే వెళ్ళి చక్కగా తిరిగేసి వచ్చేవాళ్ళము. ఇంకా జాతర రోజు అయితే ఖచ్చితంగా వెళ్ళే వాళ్ళము. బట్ ఇప్పుడైతే కుదరట్లేదు, ఇంకా వెళ్ళట్లేదు. కానీ ఇంకా దర్శించుకున్న రోజైతే కంపల్సరీగా తిరిగేసి వస్తాం అనమాట. ఇంక ఇక్కడ మెల్లిగా మేము వాకింగ్ చేసుకుంటూ వెళ్ళినాం. అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర నుంచి దగ్గరే ఉంటుంది. సో ఇంకా అక్కడే ఉండే మేము కాబట్టి ఇంకా అక్కడ నుంచి మెల్లిమెల్లిగా బై వాకబుల్ డిస్టెన్స్లోనే ఉంటుంది. సో వెళ్ళేసి అయితే దర్శించుకున్నాము. సో ఇదే అనమాట జెండా బాలాజీ మందిరము. కానీ ఎంట్రన్స్ అక్కడ ముందు నుంచి ఉంటుంది. సో ఇక్కడ వెనుక సైడ్ అనమాట ఇది. సో ఇంక ఇక్కడ లోపల అనమాట ఇది. ఇక్కడ షాప్ దగ్గర కొబ్బరికాయలు తీసుకుంటుంది అమ్మ. జెండాలు, కొబ్బరికాయ, పసుపు, కుంకుమ, చక్కెర కంపల్సరీగా అక్కడ చక్కెర వెదజల్లుతారు జెండా దగ్గర. ఇంకా అవన్నీ తీసుకుంటుంది అమ్మ. మేమైతే అక్కడ నిలబడ్డాం. ఇంకా అన్నీ తీసుకొని వచ్చిన తర్వాత ఇంకా అట్లా మెయిన్ గేట్ నుంచి అయితే లోపలికి వెళ్ళినాము. చక్కగా ఏడుకొండల అన్నిటి దర్శించుకొని అందరినీ చల్లగా చూడు తండ్రి, అందరూ బాగుండాలి, అందులో మేము ఉండాలని అయితే గట్టిగా దండం పెట్టేసుకున్నాము. ఎంత బాగా అలంకరించిండ్రో, చాలా లైటింగ్ అంతా వేసేసి చక్కగా అలంకరించారు అనమాట. ఎంతో తిరుపతి వెళ్ళినంత ఫీలింగ్ వచ్చింది నాకైతే నిజంగా. అంటే ఈవినింగ్ టైంలో వెళ్ళినాం కదా, చాలా ఆనందం అనిపించింది. ఇంకా చక్కగా అయితే దండం పెట్టేసుకొని ఇంకా అక్కడ లోపల చిన్న వినాయకుడిని కూడా కూర్చోబెడతారు. ఇంకా అక్కడ కూడా వెళ్ళేసి దండం పెట్టుకొని దర్శించుకొని ఇంకా ప్రసాదము అవన్నీ తీసేసుకొని ఇంటికి వచ్చేసినాం అనమాట. ఇంకా
ఇంకెక్కడ లోపలికైతే ఎంటర్ అయినాము. ఇక తమ్ముడు కూడా వచ్చినుండే మధ్యలో, సో వాడు కూడా యాడ్ అయిందనమాట మాతో పాటు. ఇంకెళ్ళేసి చక్కగా దర్శనం అయితే చేసుకున్నాము. ఇంకా మేము వెళ్ళిన రోజైతే ఇంకా కొంచెం వీడియో ఉంటుంది ఇది. అండ్ ఇంత తర్వాత జంట జాతర రోజు అయితే మా వారు వెళ్ళి ఇంకా అక్కడ జాతర కూడా కొంచెం షూట్ చేసుకొని తీసుకొచ్చిండ్రు. చాలా క్రౌడ్ ఉండిందంట. అయినా కూడా కొంచెం క్యాప్చర్ చేయడానికి ట్రై చేసిండ్రు, కొద్దిగా క్యాప్చర్ అయితే తీసుకొచ్చిండ్రు. సో అది కూడా యాడ్ చేసినాం అనమాట మేము. చూడండి, నిజంగా చాలా ఆనందం అనిపిస్తుంది. తిరుపతి వెళ్తుంది జెండా అని అంటే మనం కూడా అక్కడ వెళ్ళి వచ్చినంత తృప్తి ఏంటో, చూస్తే జెండా వెళ్తుంది అంటే జెండాతో పాటు మనం కూడా వెళ్తున్నామేమో అన్నంత ఆనందం అయితే అనిపిస్తుంది. గుళ్ళోకి వెళ్ళినామంటే తిరుపతిలో వెళ్ళిన ఫీలింగే వస్తుంది. సో ఇదే అనమాట జెండా. ఇక్కడ కూర్చోబెడతారనమాట. జెండా ఇక్కడ పెట్టిందనమాట. సో వచ్చిన వాళ్ళంతా ఫస్ట్ జెండాని దర్శించుకొని తర్వాత ఇంకా గుడి చుట్టూ ప్రదక్షిణలు వేసుకొని లోపలికి వెళ్ళి ఇంకా ఏడుకొండలవాడ దర్శనం అయితే చేసుకుంటారు. సో ఫస్ట్ అయితే ఇక్కడ కొబ్బరికాయలు కొట్టేసి పసుపు కుంకుమ చక్కెర జెండా అన్నీ ఇక్కడ సమర్పించేసి ఇంకా రౌండ్గా తిరిగేసి వెళ్తాం అనమాట. ఇదే అన్నమాట జెండా. చూసారు కదా ఎట్లుందో. అక్కడ కింద అన్ని జెండాలు చెక్కుతారు తీసుకొచ్చి. ఇంకా చిన్న చిన్న జెండాలు అమ్ముతారు. అట్లా మా బాబు చూపిస్తుండే కదా. సో అవి అక్కడ షాప్ దగ్గర అమ్ముతారు అనమాట. మనం కొనుక్కొని ఇంకా దండం పెట్టుకొని అక్కడ చెక్కుతారు చాలామంది. ఇంకా చెక్కేసి ఇట్లా చక్కెర అయితే పైనుంచి ఇట్లా కొంచెం వెదజల్లుతారు అక్కడ. సో మేము కూడా అవన్నీ తీసేసుకొని ఇంకా గుడి చుట్టూ ప్రదక్షిణలు వేసుకొని ఇంకా లోపలికి వెళ్ళి అయితే దర్శనం చేసేసుకున్నాము. చూడండి, అందరం అనమాట ఈవినింగ్ టైంలో వెళ్ళినాం కదా. సో రష్ ఎక్కువ లేకుండే చాలా ప్రశాంతంగా చేసుకున్నాం ఇంకా రోజు. ఇంకా వచ్చిన తర్వాత అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర వినాయకుడిని కూడా పెట్టిండ్రు. సో ఇంకా అక్కడ కూడా తమ్ముడు పూల దండ తీసుకొచ్చిండు అండ్ ప్రసాదం కూడా తీసుకొచ్చిండు అనమాట. సో ఇంకా అక్కడ పూజలో కూర్చొని ఇంకా అక్కడ కూడా విఘ్నేశ్వరుడికి అన్ని సమర్పించుకొని పూజ అయితే చేసుకున్నాం అనమాట. సో ఇక్కడ తొందరగానే అయిపోయింది అనమాట. ఈవినింగ్ వెళ్ళినాం కదా, తొందరగా అయితే వచ్చేసిన. మాకు ½ చక్కగా దర్శనం అయిపోయింది. మళ్ళీ హాయిగా ఇంటికి వెళ్ళిపోయి ఇంకా అక్కడ వినాయకుడి దగ్గర పూజ కూడా అటెండ్ చేసినాం అనమాట. చూసిందా ఈవినింగ్ ఎంతమంది వస్తున్నారు. చాలా మంది వస్తారండి. జెండా అంటే చూడండి, అట్లా అందరూ దండం పెట్టుకుంటారు. తమ్ముడు కూడా వచ్చింది అనమాట, ఇప్పుడే జాయిన్ అయింది. అంటే అక్కడ గణపతి దగ్గరికి దండ అండ్ స్వీట్ ఏదన్నా తీసుకొస్తా అని వెళ్ళిండు. సో తీసుకొని ఇంకా డైరెక్ట్ గుడికి వచ్చిండు అనమాట. ఇంకా అందరం కలిసి దర్శనం చేసుకొని ఇంకా ఇంటికి వెళ్ళిపోయినాం. సో చూడండి, వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ కొత్తగా చేసే వాళ్ళని సపోర్ట్ చేయండి. కొత్తగా ఎవరైనా చూస్తున్నట్టయితే సాయి యాదవ్ 1200 ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్ అండ్ లవ్. నిజంగా చాలా బాగా సపోర్ట్ చేస్తున్నారు మాకు. మేము కూడా కొంచెం కష్టపడుతున్నాము, బట్ ఎక్కడ మిస్ అవుతుందో తెలియదు, కానీ ఇంకా కష్టపడాలి. మా బాబు తీసిండు, కొంచెం ఇది హడావిడి వచ్చిందనమాట వీడియో. పర్లేదు, కొంచెం బాగానే ఉన్నారు జనాలు. ఈవినింగ్ టైం కదా అండి, కానీ చాలా ప్రశాంతంగా అయింది. గరుడ స్తంభం అనమాట అది. ఇక్కడైతే ప్రదక్షిణలు ఇస్తున్నారు ఇంకా జెండా చుట్టూ. ఓకే అండి, ఇంకా వీడియో అయితే కంటిన్యూషన్ అవుతుంది. జంట జాతర వీడియో కూడా ఉంది కంటిన్యూషన్గా. సో చూడండి, అక్కడ ధన్పాల్ సూర్యనారాయణ గారు కూడా వచ్చారు. సో చూడండి, ఇంకా జెండా జాతర రోజు అయితే వెళ్ళి కొంచెం వీడియో అయితే తీసుకొచ్చిండ్రు. ఆ వీడియో కూడా యాడ్ చేసినాం అనమాట మేము. ఈ కంటిన్యూషన్గా వీడియో కూడా వచ్చేస్తుంది. సో దీని తర్వాత ఇంకా అది జాతర రోజు చేసిన వీడియో కూడా కొంచెం యాడ్ చేసినాం అనమాట. ఫుల్ రష్ జనాలు ఆ రోజు. ఎంతో కొంత వీలైనంత మట్టుకైతే తీసినాము. సో ఇంకా ఆ రోజు మన ఎమ్మెల్యే గారు ధన్పాల్ సూర్యనారాయణ గారు కూడా వచ్చారు అక్కడికి. సో ఇంకా చాలా క్రౌడ్ ఉండింది అనమాట.
హడావిడిగా ఇంకా ఆటపాటలతో చక్కగా జెండాని ఊరేగింపుగా అయితే తీసుకెళ్తారు. సో చూడండి, వీడియో అయితే ఫుల్ కంటిన్యూషన్ ఉంటుంది. అండ్ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీ అమూల్యమైన కామెంట్ ఇచ్చి ఒక లైక్ చేయండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండి. థ్యాంక్స్ ఫర్ యువర్ లవ్ అండ్ సపోర్ట్. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్. బై బై, ఐ లవ్ యూ.
అది తెచ్చిర్రా ఇప్పుడు అమ్మ దగ్గర ఉన్నాయా? నానమ్మని విలు. చెప్తేనేమా నమస్తే.